ఫెడరల్ ఎన్నికల్లో ఓటు వేయడానికి రిజిస్టర్ చేసుకునే ప్రజలు పౌరసత్వ రుజువును సమర్పించడం తప్పనిసరి చేసే బిల్లును ఈ వారం అమెరికా సెనేట్ పరిశీలించే అవకాశం ఉంది. ఈ బిల్లు తన మొదటి ప్రాధాన్యతని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నారు. సేవ్ అమెరికా చట్టం ప్రకారం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే ముందు ఫోటో గుర్తింపు కార్డు సమర్పించాలి. పోస్టల్ ఓట్లను కేవలం వికలాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు, సైన్యంలో పనిచేసేవారు లేదా ప్రయాణంలో ఉన్నవారికి మాత్రమే పరిమితం చేయాలని బిల్లులో ప్రతిపాదించారు. భారత్, బ్రెజిల్ దేశాలు ఇప్పటికే ఓటరు గుర్తింపు కార్డులను బయోమెట్రిక్ డేటాబేస్తో అనుసంధానించాయి. అమెరికా మాత్రం ఓటు వేయడానికి ముందు పౌరసత్వం కోసం కేవలం సెల్ఫ్ అటెస్టేషన్ పైనే ఆధారపడుతోందని శ్వేతసౌధం పేర్కొంది. రిపబ్లికన్లు పట్టుదలతో ఏం చేసైనా సరే సేవ్ అమెరికా యాక్టును ఆమోదింపచేయాలని ట్రంప్ గత వారం సోషల్ మీడియాలో సూచించారు. మహిళల క్రీడల్లో పురుషులు పోటీ చేయకుండా నిషేధం, పిల్లలకు లింగ మార్పిడి శస్త్రచికిత్సలపైన నిషేధం వంటి అంశాలు బిల్లులో ఉన్నాయి. 100 మంది సభ్యులున్న సెనేట్లో రిపబ్లికన్లకు 53 మందితో మెజార్టీ ఉంది. అయితే బిల్లు ఆమోదం పొందడానికి అవసరమైన 60 ఓట్ల మద్దతు వారికి లేదు. రిపబ్లికన్ సెనేటర్లలో ఒక వర్గం కూడా ఈ చట్టంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో బిల్లు ఆమోదం అంత సులభం కాదని తెలుస్తోంది.